సో ఎఫ్ఐఆర్‌లో మీ పేరు నమోదైతే ఒకవేళ నమోదయ్యింది అంటే మీకు ఎలాంటి నష్టాలుంటాయి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు కంపల్సరీగా ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడే పెద్ద సమస్య ఉంది. అండ్ ఆ ఎఫ్ఐఆర్‌ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. మనం రీసెంట్‌గా మంగ్లీ ఇన్సిడెంట్‌లో చూసాం. మంగ్లీ కేసు అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ చాలా మీడియా ఛానల్స్ కానీ, కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కవర్ చేసి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్‌ని మనకు చూపించారు. అండ్ కల్పిక విషయంలో కూడా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ చూపించారు. ఆ ఎఫ్ఐఆర్ ఎలా వచ్చిందంటే ఆన్‌లైన్‌లో ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే కంపల్సరీ ఆ ఎఫ్ఐఆర్‌ని ఆన్‌లైన్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చెప్తున్నాయి కాబట్టి ఆ ఎఫ్ఐఆర్‌ని ఆన్‌లైన్‌లో పెడతారు. ఇలా ఆన్‌లైన్‌లో పెట్టడం ద్వారా ఆ ఎఫ్ఐఆర్‌ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు మన మీడియా ఛానల్స్‌లో ప్రొజెక్ట్ చేసినట్టు చేయొచ్చు. ఒకవేళ మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పుడు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ ఇది ఆన్లైన్ కూడా అయిపోయింది అండ్ మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీ అక్కడ రాయాలి మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్నట్టు. ఒకవేళ రాసినా కూడా పాస్పోర్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ నియరెస్ట్ కోర్టులోకి వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోమని చెప్తారు. అలా పర్మిషన్ తెచ్చుకుంటేనే మీకు పాస్పోర్ట్ ఇస్తామని చెప్తారు. ఒకవేళ కేసు క్లోజ్ అయింది అనుకోండి మళ్ళీ మీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీ మీద ఎఫ్ఐఆర్ అది క్లోజ్ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది అనుకోండి, మీకు మళ్ళీ ఈ పాస్పోర్ట్ అనేది ఇస్తారు. పాస్పోర్ట్ ఇస్తారు కానీ ఫుల్ టైం పాస్పోర్ట్ ఇవ్వరు. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇలా మీ క్రైమ్ని బట్టి మీకు పాస్పోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎఫ్ఐఆర్ అయ్యే టైంకి మీ పాస్పోర్ట్ ఉంది అనుకోండి, మళ్ళీ రెన్యువల్ అప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం, మీరు గవర్నమెంట్ జాబ్కి కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ అప్లై చేసే ముందు అప్లై చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొత్తం ఆన్లైన్ చెకింగ్, ఆన్లైన్లోనే కొట్టి మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా ఏంటి అని చెప్పేసి మొత్తం చూస్తారనమాట. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ సెక్టార్లో కంపల్సరీ ఎఫ్ఐఆర్ లేని వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఎందుకు అలా అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి సైబర్ క్రైమ్స్ అలాంటి కేసెస్ ఏమీ లేని వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ మెయిన్గా ఈ పాస్పోర్ట్ దగ్గరే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు, 5 ఇయర్స్ అక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, కానీ వీసా టైం మాత్రం 3 ఇయర్స్ ఇస్తారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మూడోది ఏంటంటే లోన్స్ ఇచ్చే ముందు క్రెడిట్ చెక్ చేస్తున్నారు. లోన్స్ ఇచ్చే ముందు మెయిన్గా బిజినెస్ లోన్స్ ఇలాంటివి ఇచ్చే ముందు ఎఫ్ఐఆర్ అయిందా లేదా వీళ్ళ మీద. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయింటే ఈ లోన్స్ ఇచ్చే ముందు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది చెప్పేస్తుంటారు మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి మీకు లోన్ ఇవ్వమని. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ చాలా మందికి కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి తేడా తెలియదు అనమాట. కంప్లైంట్ అంటే ఇప్పుడు మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ అంటే మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం. ఒకవేళ మీ పేరు మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదైపోయింది, ఎఫ్ఐఆర్లో నుంచి మీ పేరు రిమూవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? సో దీనికోసం మీరు హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ తీసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి ఫైనల్ రిపోర్ట్ వేసే ముందే మన నేమ్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి.